మింగిన కాలం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ పెద్దలు లక్ష్మీ నరసయ్య గారు రావడం చాలా ఆనందకరమైనటువంటి అంశంగా భావిస్తూ అట్లానే మిత్రుడు అనిల్ ధ్యానే గారు కూడా రావడం కూడా ఆనందం. అయితే కవిత్వం అంటే ఒక భావాన్ని సూటిగా చెప్పకుండా మాటల వెనక దాన్ని మాటల వెనకాల అసలు విషయాన్ని దాపెట్టి కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ అనేటువంటి విషయాన్ని మనకు సినార చెప్పినటువంటి విషయం తెలుసును. కాకుంటే ఈ రోజున కవిత్వం అంటే ఏమైపోయింది అంటే అది సూటిగా స్పష్టంగా చెప్పేటువంటిది కూడా కవిత్వమే అయిపోయింది. అట్లానే అంటే ఇట్లా కూడా రాస్తూ ఉన్నారు. ఇప్పుడు రోజులో కూడా పోయేటిని జత చేస్తూ కవిత్వంగా రాస్తున్నటువంటి వాటిని కూడా మనం చూస్తున్నాం. కాకుంటే ఒక భావాన్ని సూటిగా చెప్పకుండా మాటల వెనుక దాచిపెట్టి అందులో సరైనటువంటి మనసుకు పాఠకుని యొక్క మానసికోల్లాసాన్ని కలిగించేటట్టుగా మాటల పేర్పును కవిత్వం అని చెప్పేసి చెబుతూ వస్తున్నాం. రకరకాలుగా కవిత్వానికి నిర్వచనాలు ఇస్తూ వస్తున్నాం. మరి అట్లా ఒక అల్పమైనటువంటి పదాలలో అనల్పమైనటువంటి అర్థాన్ని ఇమిడిస్తూ రాసేటువంటి కవులలో పెనుగొండ బసవేశ్వర్ గారు కూడా చేరుతున్నారు. అంటే ఇంతకు మునిపే ఆయన ఆకాశమంతా పావురాన్ని ఎగరేసినటువంటి వాడు. అంటే కవికి ఒక అభివ్యక్తి స్పష్టత అవసరము. అభివ్యక్తి లేనటువంటి కవిత్వం అంటే ఒక దృక్పథం లేనటువంటి కవిత్వం అది ఏ ఒడ్డుకు చేరినటువంటి నావలాగానే కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి పెనుగొండ బసవేశ్వర్ గారి కవిత్వంలో దృక్పథ స్పష్టత ఉంటుంటుంది. అంటే ప్రతి రచయిత తమకంటూ ఒక దృక్పథాన్ని ఏర్పాటు చేసుకొని రాస్తేనే దాన్ని ఎందుకు రాస్తున్నాడు, ఎవరి కోసం రాస్తున్నాడు, ఏ సమాజాన్ని కాంక్షిస్తూ రాస్తున్నాడు అనేటువంటి అంశము తేటతెల్లమవుతుంది. కాబట్టి ఇట్లా దృక్పథం ఏర్పాటు చేసుకొని ఒక స్పష్టమైనటువంటి అభివ్యక్తిని రాస్తున్నటువంటి కవులలో మిత్రుడు పెనుగొండ బసవేశ్వర్ గారు వచ్చి చేరడం చాలా సంతోషం. అది మళ్ళీ శీర్షికలు పెట్టడంలో కూడా ఆ పుస్తకం చదివేటట్టుగా చేస్తుంటుంది. అంటే ఇంతకు మునుపు ఆ పుస్తకాన్ని చదవాలా వద్దా అని చెప్పేసి ఆ పుస్తకానికి ఉన్నటువంటి ముందు మాటల్ని బట్టి పాఠకుడు నిర్ధారించుకునేటువంటి వాడు. ఆ ముందు మాట అంటే ఆ పుస్తకానికి రాసినటువంటి ఆ పరిచయ వాక్యాలను చదివిన తర్వాత పుస్తకంలో ఏముంటుందో తెలుసుకొని ఆ తర్వాత పుస్తకంలోకి వెళ్ళేటువంటి వారు. కానీ ఇప్పుడు ఆ పుస్తకానికి పెడుతున్నటువంటి శీర్షికల్ని బట్టి కూడా పాఠకునికి ఆ పుస్తకాన్ని చదవాలనేటువంటి ఉత్సాహం కలుగుతూ ఉంటుంటుంది. ఆయన పెట్టినటువంటి ఆకాశమంతా పావురం అనగానే అందరికీ ఒక ఉత్తేజం కలుగుతుంది. అంటే ఆ పుస్తకంలో ఏముందో తెలుసుకున్నటువంటి ఒక ఉబలాటం రేకెత్తించగలుగుతుంది. అట్లానే ఇది కూడా ప్రశ్నలు మింగిన కాలం శీర్షికను కవితాత్మకంగా పెట్టడంలోనే కవి యొక్క స్థితి మనకు కవి యొక్క ఆలోచన విధానం స్పష్టమవుతున్నది. మరి ఈ సందర్భంగా రెండవ పుస్తకాన్ని వెలువరిస్తున్నటువంటి పెనుగొండ బసవేశ్వర్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.